నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా అంటారు. నా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. ఈ కుర్చీ ఎవడికి భయపడదు. నా కళ్ళ ముంగట ఎవరైనా తప్పు చేసిననుకో మడత పెట్టి జంగుతా. రహమత్ నగర్ వీడియో గల్లీలో సాయిబాబా టెంపుల్ ముంగట 24 గంటలు మురికాల్వ కాడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న జనాలలో ఎవరో ఒకరు వారానికి ఒకసారి టైఫాయిడ్ మలేరియా వచ్చి అడ్డం పడతారు. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మేము చేస్తామని. ఈసారి అక్కడికి ఎవడన్నా వచ్చిందనుకో ఎలక్షన్లని, వాడిని అందులోనే ఎత్తేస్తా. నా ఇల్లు పక్కనే. నా బాబు, నా మనవడు బిడ్డ కొడుకు 2 సార్లు పడ్డాడు ఆ కాలువల. ఇంట్లో నా కొడుకుంటే పట్టుకే దునికి తీసిండు. వాడు సత్యం చెప్తావురా దొంగ కొడుకులారా. 3 సంవత్సరాలన్నర వయసు వాంది. కాళ్ళకు గాజు ఒక్కలు దిగినాయి వానికి. నేను ఇడువరు, నేను రెస్పెక్ట్ ఇచ్చేది ముగ్గురికి, నలుగురికి. ఒకటి ఇమ్రాన్ భాయ్, నెక్స్ట్ శ్రీనివాస్ యాదవ్ అంటాను, నవీన్ యాదవ్, వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్, వాళ్ళిద్దరి తండ్రి. ఈ నలుగురికి రెస్పెక్ట్ ఇస్తా. ఇక ఎవడొచ్చినా సరే వినేదేలా. కాళ్ళకు చెప్పులు కూడా గతిలేవు. చెప్తున్నా కదా, మంచోని కాదు, కూర్చి నమస్తే పెడతాంది. నా అభిమానులారా, దయచేసి ఆ కాలువకు ఎవరైనా ఒకరు ఒక స్టాప్ వేపియండి. ఆడికి ఒక్కసారి రండి, దోమలు ఎట్లుంటాయి సాయంత్రం. ఇక ఆ కాలువలో గట్టిగా నీళ్ళు వచ్చినాయి అనుకో, గబ్బుకు కూర్చోలేమాడ, అంత గబ్బు వాసన ఉంటుంది అలా. మరి మేము ఎట్లుంటున్నాం? మేము మనుషులం కాదా? మీకే రక్తం ఉన్నది, షీము ఉన్నది, మీరే 2 కాళ్ళు 2 చేతులు, మీరే మనుషులా? నాకు మెంటల్ లేవాలి. నీ తల్లి దాని ఉన్న జాలి కూలదంజాన్ని లేస్తా. డబ్బులు పోతే బాయ్ చేసి దాని గురించి కొంచెం ఆలోచించి రండి అటు ఎలక్షన్లలో. ఓవర్. కుర్చీ దండం పెడుతున్నాడు అందరికీ.